శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 15 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. నక్షత్రం మృగశిర నక్షత్రం ఉంది. ఆదివారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సౌమ్య యోగం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు వృశ్చిక రాశిలో కుజుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ల గురించి ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం బాగుంది. రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి బలం ఉంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల గురించి చేసే ప్రయత్నాలకు కూడా బలం ఉంది. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం వీటికి సంబంధించి ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్ సెట్ చేసుకోవడానికి బలం ఉంది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ చేసుకోవడానికి, వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మృగశిర నక్షత్రం ఉంది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించడానికి మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. గణిత విద్యలు నేర్చుకోవటానికి మృగశిర నక్షత్రం మంచిది. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అనేక విషయాల్లో కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి మృగశిర నక్షత్రం మంచిది. విలువైన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. మోటారు వాహనాలు నడపడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలం. అలాగే గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా మృగశిర నక్షత్రం మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బోరింగ్ పనులు నిర్వహించడానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి మృగశిర ఉంది కాబట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలతే ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ మేషరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కోర్టుపరమైన వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి. అలాగే శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వెల్లుల్లి దగ్గర ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళటం చాలా అవసరం. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మీ వెనక గోతులు తీసే వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పనుల్లో ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మార్గ మధ్యంలో ప్రయాణాలు ఆగిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల్లో ఇబ్బందులు, ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటివి జరగకుండా ప్రయాణాల పరంగా కలిసి రావాలంటే వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు ధరించి ప్రయాణాలు చేయటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోవిచారం ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వాహన ప్రమాదాలు త్రుటిలో తప్పిపోయే సూచనలు ఉన్నాయి. ప్రమాదాల నుంచి బయటపడతారు కానీ ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు,
ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని వృశ్చిక రాశి వాళ్ళు ప్రయాణాలు చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల, గురుబలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మనస్సును కుదుటపరుచుకొని పనులు చేసినట్లయితే పనులన్నింటిలో విజయం వరిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తుంది. కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి విలువైన ఆభరణాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మీనరాశి వాళ్ళకి చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షి తేజసే నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షి తేజసే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే అన్ని రకాలుగా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి రవిహోర అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారంలో ట్రాన్సాక్షన్స్కి రవిహోర మంచిది. కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకి రవిహోర మంచిది. అప్లికేషన్లు రాయడానికి రవిహోర మంచిది. ప్లీడర్లను, వైద్యులను కలుసుకోవడానికి రవిహోర అనుకూలిస్తుంది. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి రవిహోర మంచిది. అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయడానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.